ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హే గాయ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ లో మనకి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే మనకి అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట. అతి తక్కువ ధరకి ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి అనేది అయితే మనకి ఇవాళ వీడియో అయితే చెప్పబోతుంది అనమాట. సో గాయ్స్, మనం చూసుకున్నట్లయితే మీరు ఫ్లిప్కార్ట్ లో ఎప్పుడైనా గమనించినట్లయితే ఏదైనా సరే ఒక ఐటమ్ అనేది ఆర్డర్ చేశారంటే దానికి రిలేటెడ్ గా కొన్ని సూపర్ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 9699 అయితే ఐటమ్ అనమాట అయితే బుక్ చేయడం జరిగింది. సో దీనికి నాకు 100 సూపర్ కాయిన్స్ అయితే రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు అయితే సూపర్ కాయిన్స్ హిస్టరీలోకి అయితే వెళ్ళి చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సూపర్ కాయిన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాయిన్స్ చూసుకుంటే నాకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కాయిన్స్ 536 అనమాట. సో గైస్, ఈ కాయిన్స్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి అయితే ఉంటుంది. ఈ సూపర్ కాయిన్స్ ఆర్ నౌ అవైలబుల్ అని చెప్పి ఇక్కడ మనకి మింత్రా అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా విధంగా స్క్రోల్ చేసుకునే వెళ్తే మనకి ఇక్కడ నాకు వచ్చిన కాయిన్స్ ఇవన్నీ కూడా మీరు అయితే గమనించవచ్చు అనమాట. ఇవన్నీ కూడా సో ఈ విధంగా మనకి సూపర్ కాయిన్స్ అన్ని మనం ఏదైనా ఒక ఐటమ్ ఆర్డర్ చేస్తే దాని ద్వారా కాయిన్స్ వస్తుంది. అదే విధంగా నేను సూపర్ కాయిన్స్ ఉన్నప్పుడు నేను ఇప్పుడు షాపింగ్ చేస్తున్నప్పుడు ఇప్పటికి నేను సేవ్ చేసిన అమౌంట్ ఎంత అంటే మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. 8556 రూపాయలని అయితే సూపర్ కాయిన్స్ ద్వారా నేనైతే ఇప్పటికీ నేను షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ ఎంత అమౌంట్ అంత అమౌంట్ అయితే సేవ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు గ్యాస్, మొత్తం అన్ని కూడా మీకు ఇక్కడ కంప్లీట్ గా చూపించడం అయితే జరుగుతుంది. సో అంటే లాస్ట్ అంటే నేను సంవత్సరంలో నేను 8556 రూపాయలని నేను చేసే షాపింగ్ లోంచి కొంచెం తగ్గించాను అనమాట. మనకి ఎందుకు ఈ సూపర్ కాయిన్స్ అయితే యూజ్ చేసుకుని. సో మరి సూపర్ కాయిన్స్ ద్వారా మనం తక్కువ రేట్లు ఏ విధంగా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే సూపర్ కాయిన్స్ స్టోర్ అని చెప్పి అయితే ఉంటుంది. ఇక్కడ ₹1 ఆప్షన్ ప్రెస్ చేసి చూసుకున్నట్టు మనకి ఇక్కడ ఏసీ ఉంది. ఫర్ సపోజ్ ఎల్జీ సూపర్ ఏసీ అనమాట ఇదైతే. సో గైస్, ఇక్కడ వచ్చినట్లయితే మనకి ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి 37,190 రూపాయలు చూపిస్తుంది. దీనికి పక్కన చూసుకుంటే మనకి 300 సూపర్ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఏంటంటే మనకి ఇక్కడ మీకు ఒక 300 కాయిన్లు 37,190 రూపాయలు పెడితే సరిపోతుందని చెప్తున్నారు. ఇక్కడ మనకి 300 రూపీస్ మనకి తగ్గుతుంది. సో అదే విధంగా ఇక్కడ డౌన్ లో చూసుకుంటే మనకి ఎక్స్ట్రా అని చెప్పి ఇక్కడ డిస్కౌంట్ అయితే చూపిస్తారు వీళ్ళు. 150 కాయిన్లు పెడితే మనకి సో ఇక్కడ 1000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. 1000 రూపాయలు ఏసీ అయితే తగ్గుతుంది అనమాట మనకి. సో ఇది ఇంకొక డిస్కౌంట్స్ వేస్తా వస్తే ఇక్కడ దీని బదులు ఇంకొకటి ఏదైనా చూద్దాం. ఫర్ సపోజ్ గ్యాస్ నా దగ్గర అయితే 500 కాయిన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ₹1 పెడితే నాకు 500 కాయిన్స్ పెడితే నాకు ఐటమ్ ₹1 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తుంటే బై నౌ ఆప్షన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ పే యూజింగ్ సూపర్ కాయిన్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ఆప్షన్ మనం ఆన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ₹1 కడితే ఈ ఐటమ్ అనేది మనకి ఫ్రీగా అయితే ఇచ్చేస్తారు అనమాట. సో ఇంతే సింపుల్. సో ఈ విధంగా మనం ఆర్డర్స్ అయితే తక్కువ రేటుకి అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ₹1 స్టోర్, ₹49 స్టోర్, ₹99 స్టోర్ అని చెప్పి ఐటమ్ ట్రిమ్మర్ ఉంది. ఈ యొక్క కాస్ట్ మనకి ₹731. కాకపోతే 532 కాయిన్లు పెట్టి నేను ₹199 పెడితే సరిపోతుంది అనమాట. ఈ లెక్క ప్రకారం చెప్పాలంటే సూపర్ కాయిన్స్ ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి మనకి ఈ యొక్క ఐటమ్ అనేది ₹731 ఉండేది మనకి ₹199 రావడం జరుగుతుంది అనమాట. సో చూసారా గ్యాస్, ఇంతే సింపుల్. ఈ విధంగా మనకి కాయిన్స్ అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు కావాల్సిన ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం అయితే ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. గ్యాస్ ఇంకోటి ఏంటి అంటే మనం మరి ఇన్ని కాయిన్స్ ఉండవు కదా మా దగ్గర, అప్పుడు మా పరిస్థితి ఏంటి అంటారు. సో వాళ్ళకి సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే మనం ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకున్నాం అనుకోవచ్చు. సో గైస్, ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క పెన్ డ్రైవ్ ఒరిజినల్ కాస్ట్ మీకు అయితే చూపిస్తాను. ₹589. సో నేను ఆర్డర్ చేసినప్పుడు అయితే ₹480 సంథింగ్ ఎంతైతే ఉంది. ఇది ఆ ₹480 24 కాయిన్లు కట్ అవ్వాయి అనమాట. 24 కాయిన్లు కట్టే విధంగా పెట్టాను. అప్పుడు నాకు ఇంకొక ₹45 ఆ విధంగా తగ్గడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకున్నప్పుడు కాయిన్స్ ని ఒక 20-30 కాయిన్లు లెస్ చేస్తే మనకి ఈ విధంగా కొంత అమౌంట్ అయితే తగ్గుతుంది. ఈ విధంగా రెగ్యులర్ గా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఈ విధంగా తగ్గించుకోవచ్చు. లేదనుకుంటే కాయిన్స్ అన్ని కూడా ఒకేసారి స్టోర్ చేసుకుని వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళైతే సో కంప్లీట్ గా వాళ్ళైతే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ₹1, ₹49, ₹199 వచ్చే విధంగా. సో లేదు ఇంకా కాయిన్స్ అని దాచుకోండి మీరు. ఏసీ కానీ, టీవీ కానీ, మొబైల్స్ కానీ కొనేటప్పుడు మనకి డిస్కౌంట్ చూపిస్తాం కదా ఇందాక మీకు ఏసీ కింద. సో ఆ టైప్ ఆఫ్ వ్యూలో మనకి కొన్ని డిస్కౌంట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ డిస్కౌంట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ₹250 కాయిన్ పెడితే 3000 డిస్కౌంట్, 5000 ఎక్స్ట్రా డిస్కౌంట్, ఈ విధంగా కొన్ని డిస్కౌంట్స్ అయితే వస్తాయి. అదే కాకుండా ఈ సూపర్ కాయిన్స్ యూజ్ చేసుకుని మనకైతే జిఎఫ్ఎస్ సబ్స్క్రిప్షన్, సో నెక్స్ట్ ఇంకా మనకి డిజ్నీ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ మనకి సూపర్ కాయిన్స్ యూజ్ చేసుకుని ఈ విధంగా తీసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. సో మనకి ఫ్లిప్కార్ట్ లో రెగ్యులర్ గా ఆర్డర్స్ అనేవి ఎక్కువ చేస్తూ ఉంటారా, అప్పుడు మీరు ఈ కాయిన్స్ అయితే సేవ్ చేసుకుని ఈ కాయిన్స్ ద్వారా మీరు కూడా ఈ విధంగా అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ ఇది వాళ్ళ వీడియో అయితే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.